అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో ఉంది కదా, వచ్చి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్‌తో మీ ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫిఫ్త్ టీ20 అయితే స్టార్ట్ అవుతుంది. 7 గంటలకైతే స్టార్ట్ అవుతుంది సౌతాంప్టన్‌లో. ఈ టీ20లో ఇండియన్ స్క్వాడ్‌లో కొంచెం చేంజెస్ అయితే జరుగుతుంది అని అయితే అప్డేట్ అయితే వస్తుంది. వైభవ్ సూర్యవంశీకి మళ్ళీ పక్కన పెట్టి వైభవ్ సూర్యవంశీని సంజు శాంసన్‌కి ఛాన్స్ ఇవ్వచ్చు అని అయితే అప్డేట్ అయితే వస్తుంది. దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఇంకా ఏ ప్లేయర్‌ని పక్కన పెట్టొచ్చు అని అయితే మనమైతే మాట్లాడుకుందాం. ఓకేనా? అంటే ఇండియన్ టీమ్‌కి ఆల్రెడీ మర్యాద అయితే లేదు. ఆల్రెడీ మర్యాద అంతా గంగలో కలిసిపోయింది. ఈ మ్యాచ్ అన్నా గెలిస్తే అట్‌లీస్ట్ వైట్ వాష్ నుంచి అయితే తప్పించుకుంటారు ఇండియన్ టీమ్. అవునా కదా? ఆల్రెడీ ఇంగ్లాండ్ టీమ్ ఇండియన్ టీమ్‌ని వైట్ వాష్ చెయ్యాలని అయితే చాలా అంటే చాలా ప్రయత్నిస్తుంది. ఈ మ్యాచ్ ఏమన్నా ఓడిపోతే ఇండియన్ టీమ్‌ని వైట్ వాష్ చేసినట్టయితే అవుతుంది. ఇప్పటి వరకు ఏ కెప్టెన్ కూడా నాకు గుర్తుగా చెప్తున్నది. ఏ కెప్టెన్ కూడా 6 మ్యాచ్‌లు కంటిన్యూయస్‌గా టాస్ అయితే గెలవలేదు. టాస్ అనేది మ్యాటర్ అయితే అవుతుంది. కానీ ఏ కెప్టెన్ కూడా 6 మ్యాచ్‌లు కంటిన్యూయస్‌గా టాస్ అయితే గెలవలేదు అని నాకనిపిస్తుంది. ఒక శ్రేయస్ అయ్యర్ అయితే గెలిచాడు. 6కి 6 మ్యాచ్‌లు టాస్ అయితే గెలిచాడు. కానీ 6కి అసలు 5 మ్యాచ్‌లు అయితే ఓడిపోయాడు. ఒకటి రిజల్ట్ అయితే రాలేదు. నిజంగా థూ అనైతే అనిపిస్తుంది. ఇక్కడ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టి మళ్ళీ సంజు శాంసన్‌కి అయితే ఛాన్స్ ఇవ్వచ్చు అనైతే అప్డేట్ అయితే వస్తుంది. నాకు తెలిసి ఇదైతే జరగదు. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ ఒక యంగ్ క్రికెటర్. అవునా కదా? ఇంత త్వరగా ఛాన్స్ ఇచ్చి ఇంత త్వరగా వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టరు. అది కాక అంత వరస్ట్‌గా ఏమి ఫెయిల్ అయితే అవ్వలేదు. అవునా కదా? డకౌట్ అవ్వలేదు. అవునా కదా? 2 సిక్స్‌లు, ఒక సిక్స్ టోటల్‌గా 5 సిక్స్‌లు అయితే కొట్టాడు. మంచి స్టార్టింగ్ అయితే ఇచ్చాడు. ఇంత త్వరగా ఛాన్స్ ఇచ్చి, ఇంత త్వరగా పక్కన పెట్టరు వైభవ్ సూర్యవంశీని. మళ్ళీ సంజు శాంసన్‌కి ఛాన్స్ ఇస్తారని అయితే నాకైతే అనిపించలేదు. ఒకవేళ సంజు శాంసన్‌కి ఛాన్స్ ఇచ్చినా కూడా, అది కాక ఇండియన్ టీమ్‌లో ఫస్ట్ టాప్ ఆర్డర్‌లో ముగ్గురు బ్యాటర్‌లో ఎవరు? లెఫ్ట్ హ్యాండర్‌లే. అవునా కదా? ఇది కూడా ఒక ఇండియన్ టీమ్‌కి ఒక ప్రాబ్లమ్ ద్వారా అయితే మారింది. అంటే ఇప్పుడు అభిషేక్ శర్మనైతే తీయరు. ఇక వైభవ్ సూర్యవంశీని కూడా తీసే ఛాన్స్ అయితే లేదు అనైతే అనిపిస్తుంది. అది కాకుండా ఇషాన్ కిషన్‌ని పక్కన పెడతారా? లేకపోతే తిలక్ వర్మని పక్కన పెడతారా? అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. ఈవెన్ తిలక్ వర్మ కూడా అంటే తిలక్ వర్మ నుంచి కూడా చాలా పెద్ద స్కోర్ అయితే రాలేదు. మంచి పెర్ఫార్మన్స్ అయితే రావట్లేదు చాలా కాలం నుంచి. అవునా కదా? తిలక్ వర్మ వైస్ కెప్టెన్ కాబట్టి తిలక్ వర్మని తీసేయడం అంత ఈజీ అయితే ఉండదు. తిలక్ వర్మని అలానే పెట్టుకోవచ్చు. ఒకవేళ ఏమన్నా తిలక్ వర్మ ఏమన్నా వైస్ కెప్టెన్ కాకుండా ఉండుంటే తిలక్ వర్మని తీసేసే ఛాన్స్ అయితే ఉండేది. కానీ వైస్ కెప్టెన్ అయిపోయి మిగిలిపోయాడు తిలక్ వర్మ. ఇక్కడ ఇషాన్ కిషన్ చూస్తే నంబర్ 1 టీ20 బ్యాటర్. అవునా కదా? కానీ నంబర్ 1 టీ20 బ్యాటర్ అయినా కూడా ఇక్కడ ముగ్గురు అభిషేక్ శర్మ గాని, వైభవ్ సూర్యవంశీ గాని, తర్వాత ఇషాన్ కిషన్ ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్‌లు కాబట్టి ఇది ఇండియన్ టీమ్‌కి ప్రాబ్లమ్ అయితే అవుతుంది కాబట్టి ఇషాన్ కిషన్‌ని పక్కన పెట్టొచ్చు. సంజు శాంసన్‌కి ఛాన్స్ ఇవ్వచ్చు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ బావుంటుంది. ఇండియన్ టీమ్‌కి మంచి జరుగుతుందని అయితే అప్డేట్ అయితే వస్తుంది. కానీ ఏం తెలీదు. వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టడం జరగదు అని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే త్వరగా ఛాన్స్ ఇచ్చి త్వరగా పీకేయరు. ఇంకా చాలా అంటే చాలా ఛాన్సెస్ అయితే ఇస్తారు అని అయితే అనిపిస్తుంది. అక్షర్ పటేల్ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణని పీకేసి సూర్యావంశీ షట్గే తర్వాత రవి బిష్ణోయ్‌కి ఛాన్స్ ఇవ్వచ్చు అని అయితే అప్డేట్ అయితే వస్తుంది. చూద్దాం అదేం జరిగినా కూడా ఇండియన్ టీమ్ వైట్ వాష్ నుంచి తప్పించుకోవాలని అయితే మనమైతే కోరుకుందాం. దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ సపోర్ట్ అయితే చేయండి. ఇంకా లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.